హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథాస్ టాక్స్. మార్వెల్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్కి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే మిగిలింది. యాక్చువల్లీ నో వే హోమ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఆ మూవీ ఎండింగ్ చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే మార్వెల్ ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ని కంప్లీట్గా లోన్లీ సిచ్యువేషన్లో వదిలేసింది. అసలు నో వే హోమ్ ఎండింగ్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల ప్రతి ఒక్కరూ పీటర్ పార్కర్స్ని మర్చిపోతారు. ఎంజే, నర్ద్, హ్యాపీ, ఈవెన్ తన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కరూ తన మెమొరీస్ లూజ్ అయిపోతారు. ఇమాజిన్, మీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరోజు లేచి మీరెవరు అని అడిగితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అదే పీటర్ పార్కర్స్ సిచ్యువేషన్. కానీ స్పైడర్ మ్యాన్గా రెస్పాన్సిబిలిటీ మాత్రం అలానే ఉంటుంది. సిటీని సేవ్ చేయాలి, పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఆ సిటీలో ఎవరికి పీటర్ పార్కర్స్ ఎవరో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే హీరోగా కంటిన్యూ అవ్వాలి, కానీ లైఫ్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. బై ది వే, మూవీ టైటిల్ని గమనించారా? బ్రాండ్ న్యూ డే. సింపుల్ టైటిల్లా అనిపించినా దాని మీనింగ్ చాలా డీప్. ఇది పీటర్ పార్కర్స్ లైఫ్లో కొత్త చాప్టర్, కొత్త బిగినింగ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొత్త ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ మార్వెల్ కామిక్స్లో కూడా బ్రాండ్ న్యూ డే అనేది పీటర్ పార్కర్స్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిన ఫేస్. సినిమా కంప్లీట్గా కామిక్స్ని ఫాలో చేస్తుందా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. కానీ టైటిల్ మాత్రం పీటర్ పార్కర్స్ లైఫ్ హ్యూజ్ చేంజ్ని ఇండికేట్ చేస్తుంది. స్టోరీ గురించి చెప్పాలంటే మార్వెల్ కంప్లీట్ స్టోరీ రివీల్ చేయలేదు. ట్రైలర్లో కొన్ని ఎమోషనల్ షాట్స్, కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని మిస్టరీ మూమెంట్స్ మాత్రమే చూపించారు. మెయిన్ ప్లాట్ని మాత్రం ఇంకా సీక్రెట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అదే ఇప్పుడు బిగ్గెస్ట్ హైప్. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తున్నారు. కొంతమంది న్యూ విలన్ గురించి డిస్కస్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఎంసీయూ ఫ్యూచర్ కనెక్షన్స్ గురించి ఉంటాయంటున్నారు, మరి ఇంకొంతమంది ఓల్డ్ క్యారెక్టర్స్ రిటర్న్ అవుతాయి అంటున్నారు. కానీ అఫీషియల్గా మార్వెల్ ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు. అందుకే రిలీజ్ రోజు వరకు సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఈ మూవీలో యాక్షన్ కన్నా పీటర్ పార్కర్స్ ఎమోషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఐరన్ మ్యాన్ లేడు, అవెంజర్స్ సపోర్ట్ లేదు, ఎంజే లేదు, నర్ద్ లేదు, ఎవ్రీథింగ్ తనే. మార్నింగ్ నార్మల్ పర్సన్గా, నైట్ స్పైడర్ మ్యాన్గా ఒక సైడ్ రెంట్ కట్టాలి, ఇంకో సైడ్ సిటీని సేవ్ చేయాలి. ఈ స్ట్రగుల్ని ఎలా చూపిస్తారో చూడాలి. టామ్ హాలండ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన జనరేషన్కి స్పైడర్ మ్యాన్ అంటే టామ్ హాలండ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. కామెడీ అయినా, ఎమోషన్ అయినా, యాక్షన్ అయినా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తాడు. నో వే హోమ్ ఎండింగ్లో తన యాక్టింగ్ చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు. బ్రాండ్ న్యూ డేలో కూడా ఇంకా మ్యాథ్యూ పీటర్సన్ని చూడబోతున్నామని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. విజువల్స్ గురించి చెప్పాలంటే ట్రైలర్లోనే స్వింగింగ్ షాట్స్, న్యూయార్క్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. బై ది వే, సోషల్ మీడియాలో కౌంట్డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఎవ్రీవేర్ స్పైడర్ మ్యాన్ ఎడిట్స్, ఫ్యాన్ ఆర్ట్స్, రియాక్షన్ వీడియోస్, థియరీస్. వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ జూలై 30 కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నార్మల్ మార్వెల్ మూవీలా అనిపించట్లేదు. పీటర్ పార్కర్స్ లైఫ్లో ఒక ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తుంది. మూవీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా, మార్వెల్ మళ్ళీ నో వే హోమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది రిలీజ్ రోజు తెలుస్తుంది. మరి మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఏంటి? ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాన్ చేస్తున్నారా లేదా రివ్యూస్ చూసి వెళ్తారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మూవీ రిలీజ్ అయిన వెంటనే మీకు రివ్యూ ఇచ్చేస్తాను. మన మైథాస్ టాక్స్లో మూవీ గురించి జెన్యూన్గా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మైథాస్ టాక్స్ సైనింగ్ ఆఫ్.